హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చింతామణి సంతలో ఉన్నాం. ఇప్పుడైతే లాటు ఒక 8 ఆవులు దాకా అయితే ఉన్నాయి. ఒకసారి అయితే రేట్లు అయితే కనుక్కుందాం. అన్ని బ్రీడ్ ఆవులు, అన్ని సైజ్ ఆవులు ఉన్నాయి. అంతే పళ్ళు ఎన్నో లాక్టేషన్, మిల్క్ ఎంత వరకు వస్తుందో ఒకసారి అయితే కనుక్కుందాం అన్న. అయితే నమస్తేనా? నమస్తే. మీ పేరేనా? రామాంజీ అంత. రామాంజన్న. ఏ ఊరు అన్నది? మంది ఇక్కడ హెచ్క్రాస్ ఇంకా పక్క శివనాపురం అంట. మంది ఫామ్ పేరు వచ్చి నెట్లో కొస్తే కూడా వస్తుంది, ధన్విక్ డైరీ ఫార్మ్ అంట. ఓకే. ఇప్పుడు మనకి ఎన్ని ఆవులు ఉన్నాయి అమ్మకానికి? మనకు అమ్మనాడికి ఇక్కడ 15 ఆవులు వేసినాము, ఇక్కడ 6 ఆవులు ఉన్నాయి. 15 ఆవులు వేసినాము, 9 ఇచ్చినాము. ఇక్కడ 9-8 వరకు ఇచ్చినా, ఇంకా 6 ఆవులు ఉన్నాయి. ఇప్పుడు ఇదేం రేట్ చెప్తున్నావు? ఇదంతా మిల్క్ ఇవి ఎంత 35, 16, 17 పిండుతుంది పూటకి. ఇది 1, 2, 3 ఆవులు ఉన్నాయి అట్లా పిండి. ఇది 2 అవుతా. తొలసూరులోనే 32 పిండింది. ఓకే. పాలనరాలు అన్ని సూపర్, అన్ని గ్యారెంటీ ఇస్తాము. ఇదైతే మిల్క్ అయితే పిండుతుంది. చూడండి, మీ అవగాహన అయితే ఎక్స్పెక్టేషన్ అయితే ఎంత? ఆర్డర్ చూడండి, ఇంకా వస్తుంది, ఇంకా 15 రోజులు. చూడండి, ఆవు కూడా క్వాలిటీ ఉంది, అంతే కండిషన్ మీద కూడా ఉంది, సైజ్ ఉంది, అంతే బ్రీడ్ బాగుంది. రేట్ ఏం చెప్తున్నావు అన్నది? ఇది 1,70,000 చెప్తున్నాం మేము. 1,70,000 ఇచ్చేదన్నా అన్న. ఇక్కడ 1,50,000 అడిగినారు, నేను నీలే 55,000 కావాలనుకున్నా. 55,000 ఇద్దాం అనుకుంటా. చూడండి ఫ్రెండ్స్, 1,50,000 అడిగినారంట. అన్న అయితే ఇవ్వలేదంట. చూడండి, అడర్ క్వాలిటీ కానీ, సైజ్ కానీ, అంతే బ్రీడ్ కానీ అంతా ఎక్సలెంట్గా ఉంది. ఆవు అయితే బాగుంది. అంతే. ఇదన్నా, ఇదేనా లాక్టేషన్? ఇది సెకండ్ లాక్టేషన్. ఇది కూడా 15 రోజుల టైం ఉంది. ఇది సేమ్ క్వాలిటీ, సేమ్ ఆర్డర్ అంతా. చూసుకోండి, సైజ్ అంతా చూడండి, సైజ్ ఉంది, అంతే కలర్ ఉంది దాని మీద. ఇది కలర్ బాగుంది. చూడండి ఒకసారి, 4 నిప్పలు కూడా అంత బాగుంటాయి, క్లియర్ ఉంది. అడ్డర్ అయితే సేమ్ ఉంది, అంతే. మిల్క్ ఇది ఎంతవరకు రావచ్చు అన్న? మిల్క్ ఇది అంతే సేమ్ క్వాలిటీ, 16-17 వస్తుంది అన్న పూటకి. 17-16. ఈ 3 ఆవులు ఉన్నాయి కదా, 3 ఆవులు కలిపి 16-17 తగ్గు పైన పిండితాయి. ఇది పళ్ళని ఇది 6 పళ్ళు, 2 చూడండి. ఇది 6 పళ్ళు సెకండ్ లాక్టేషన్. ఇది 6 పళ్ళలోనే ఉంది. ఇంకా ఇది 6 పళ్ళు సెకండ్ లాక్టేషన్. చూడండి, అది 6 పళ్ళు, సైజ్ ఉంది, హెవీ బ్రీడ్ ఉంది, అంతే. పొడుగు కూడా చూడండి ఫ్రెండ్స్, పొడుగు ఉంది, బ్రీడ్ ఉంది, అంతే సైజ్ ఉంది. ఆవు అయితే అడ్డర్ క్వాలిటీ కూడా అంత బాగుంది. పాలనరాలు కూడా ఓకే, అంత క్లియర్ ఉంది. సన్నుకట్ట అంతా బాగుంది. అడ్డర్లు అయితే బాగున్నాయి. అన్న అయితే సెలక్షన్ అయితే అంత బాగుంది. చూడండి, సెలక్షన్ అయితే బాగుంది. కలర్లు కూడా మంచిగా తీసినాడు, అంతే. సైజులు కూడా ఉన్నాయి, అంతే. లెంత్ పొడుగు కూడా ఉంది, సైజుతో పాటు పొడుగు కూడా ఉంది. క్వాలిటీలో అయితే బాగా సెలక్షన్ అయితే చేసినాడు, అంతే. ఇది మిల్క్ ఎంత రావచ్చు అన్న? సేమ్ అన్న, 3 చెప్పాను కదా, 16-17 పూటకు పిండుతుంది. పూటకి 33 లీటర్ 34 లీటర్ పిండుతాయి 3 ఆవులు. ఒక రైతుకి అయితే ఇప్పుడు 25 లీటర్లు అయితే గ్యారెంటీ ఉంటుంది రోజుకి. ఈ 3 ఆవులు నేను 30 లీటర్ గ్యారెంటీ ఇస్తాను. ఇంకా ఇక్కడ ఉండేవి కొంచెం తక్కువ ఉంటుంది. రైతుకి మనం తక్కువ చెప్పుకుంటే ఒక 25 లీటర్లు అయితే గ్యారెంటీ ఉంటుంది. 25 మేము చెప్పామంటే వాళ్ళు కూడా 30 పిండుతుంది, అట్లా వాళ్ళకి ఖుషి అవుతుంది. చూడండి, ఒక 25 వరకు అయితే గ్యారెంటీ ఎక్కువ పెట్టుకోవచ్చు. అన్న అయితే 30 లీటర్ గ్యారెంటీ అంటున్నాడు. 25 లీటర్లు అయితే మీరు పెట్టుకోండి రైతు పరంగా అయితే. ఇది ఎన్నో లెక్క? తొలసూరు 4 పళ్ళు. తొలసూరు 4 పళ్ళు. చూడండి, సైజ్ ఉంది. ఇది కూడా తొలసూరే 4 పళ్ళు అట, సైజ్ ఉంది. 4 పళ్ళు అన్న. 4. దీని రేట్ ఏం చెప్తున్నారు? ఇది 1,55,000 చెప్తున్నాం. 1,55,000 చెప్తాం. ఇచ్చే రేట్ ఏమో? ఇచ్చే రేట్ అంటే 30-35 చేస్తాం. 30-35 అంత తక్కువ ఏం రాదన్న? ఇంకా తక్కువ సైజ్ బ్రీడ్ ఉంది కదండి, మీరు చూడండి. సైజ్ బ్రీడ్ ఉంది కదా, చూడండి. సైజ్ బ్రీడ్ ఉంది కదా, 1,35,000 అంటున్నాడు. ఇది కూడా సైజ్ ఉంది, బ్రీడ్ ఉంది. చూడండి, అన్ని సైజులు ఉన్నాయి ఇక్కడైతే ఆవులు అయితే. చూడండి ఒకసారి, ఇదేం చెప్తున్నాను? థర్డ్ లాక్టేషన్ అన్న, 1,30,000 చెప్తున్నాం. 1,30,000 చెప్తున్నారా? చూడండి, 1,30,000 చెప్తున్నాడు. బ్రీడ్ ఉంది, సైజ్ ఉంది, అంత బాగుంది. థర్డ్ లాక్టేషన్. చూడండి, ఇదన్నా 2 పళ్ళు. చాలా బ్రీడ్ ఉంది. ఇంకెక్కువ ఉందా ఇది బ్రీడ్? ఎక్కువ బ్రీడ్ అన్న, ఇది 2 పళ్ళు. 2 పళ్ళు. చూడండి, అంత అడ్డర్ క్వాలిటీ కానీ క్లియర్గా ఉంది, అంతే. బ్రీడ్ కూడా ఎక్స్ట్రా ఉంది, అంతే. హెడ్ చూడండి, దాని కళ్ళు చూడండి, పింక్ కలర్ వచ్చినాయి కళ్ళు అయితే. బ్రీడ్ అయితే ఎక్కువ ఉంది. చూడండి ఫ్రెండ్స్, బాగుంది. ఆవు అయితే కండిషన్ బాగుంది, అంతే. 4 నిప్పలు కూడా అంతా క్లియర్గా అన్న అయితే పర్టికులర్ చూసి తీసుకున్నాడు అనుకుంటా. 4 నిప్పలు అయితే పొడుగు ఉన్నాయి. చూడండి ఒకసారి, ఓకేనా ఫ్రెండ్స్? 4 నిప్పలు కూడా క్లియర్గా పొడుగు ఉన్నాయి. ఇదేం రేట్ చెప్తున్నావు అన్న? 1,65,000 చెప్తున్నాం అన్న. 1,65,000 ఇచ్చే రేట్ అన్న? 1,45,000 అయితే ఇచ్చేస్తాం అన్న. 1,45,000. 40 కింద ఏమన్నా అవుతుందా? బ్రీడ్ ఆవులు కదన్న, మీరు చూడండి. అన్ని చూస్తున్నాం లేదా? క్వాలిటీ తక్కువ ఉంటే మేము ఒక రేట్లో కూడా కాంప్రమైజ్ అవుతుంది. క్వాలిటీ అన్ని బాగుండే క్వాలిటీ ఉంటుంది. ఓకే. రేట్లు తక్కువ ఉంటే పొద్దున్న ఇంకా ఇచ్చేస్తా ఉంటున్నాయి. పళ్ళన్నా ఇది ఎన్ని పళ్ళు? 2 పళ్ళు. ఇప్పుడు 2 పళ్ళ మీద ఉంది. చూడండి, బ్రీడ్ బాగుంది. పింక్ కళ్ళు అయితే నాకు బాగా నచ్చినాయి, అంతే. హెడ్ కూడా దాని షో క్వాలిటీ కూడా బాగుంది. ఆవు అయితే అంతే. బ్రీడ్ ఉంది, సైజ్ ఉంది ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి, ఇది మిల్క్ ఎంత రావచ్చు అన్న? ఇది తొలసూరులోనే 12 వస్తుందన్న. 12. చూడండి, తొలసూరే ఇప్పుడు మనకైతే పాలు అయితే 12 వస్తుందంట, ఓకేనా? ఇంకోటి కూడా బ్రీడ్ బాగుంది.
రేట్ ఎంత వరకు వస్తుంది? ఇది ఎన్నో లెక్టేషన్? ఫస్ట్ లెక్టేషన్ ఫస్ట్ లెక్టేషన్. రేట్ దీని 1,35,000 చెప్తున్నా. 1,35,000. ఇది దీని రేట్ అయితే కొంచెం తక్కువనే ఉంది, 1,35,000 చెప్తున్నాడు. బ్రీడ్ బాగుంది. ఓకేనా ఫ్రెండ్? బ్రీడ్ చూడండి ఒకసారి, ఆవు క్వాలిటీ పరంగా అంతా బాగానే ఉంది. మిల్క్ ఎంత వరకు వస్తుందో ఒకసారి అయితే ఇది 10 పిండుతుందన్న. మిల్క్ 10 వస్తుంది ఈ సూల్లో. పూట 2 పళ్ళు. 2 పళ్ళు పూటకైతే 10 లీటర్లు వస్తుంది. చూడండి మీ ఎక్స్పెక్టేషన్ ఎట్లుందో. బ్రీడ్ బాగుంది, కలర్లో సైజ్ తక్కువ ఉంది. సైజ్ తక్కువ ఉంది, బ్రీడ్ మంచిగా ఉంది. బ్రీడ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. సైజ్ అయితే కొద్దిగా మీడియం ఉంది. అన్ని ఆవులు ఇంకా మిగతా ఆవులు అయితే అన్ని సైజులో ఉన్నాయి, కొద్దిగా ఇది ఒకటే సైజ్ తక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు బొడ్లోకి పాలు ఎందుకు దిగుతాయి అని అట్లా? ఇంకంతా వారం 10 రోజుల్లో ఈంతుందన్న ముందుకు చేస్తుంది. తొలిసూరు పడు కదా, మళ్ళీ ఈనిన తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది అన్న. అది ఎన్ని రోజుల్లో పోతుంది అన్నట్టు? అది ఈనిన ఒక వారం రోజుల్లో వచ్చేస్తుంది మళ్ళీ. వారం రోజుల్లో మళ్ళీ పర్ఫెక్ట్గా మామూలు టైంలో ఎట్లుంటుందో అట్లా అయిపోతుంది అన్న. ఇంకేమైనా ఇంజక్షన్లు ఏం వాడేది అవసరం లేదు. పాలు పిండుతున్నా కొద్దిగా పోతా ఉంటుంది అంతే. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ.